పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్కున్న క్రేజ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత ఆయన రేంజ్ అమాంతంగా పెరిగింది. అలాగే ఆయన తీసే ప్రాజెక్టులు కూడా, ఆయన సెలెక్ట్ చేసే ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే సెలెక్ట్ చేస్తున్నారు. షాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, కల్కి, నిన్న వచ్చిన రాజా సాబ్ లాంటి సినిమాల వరకు ఆయన సెలెక్ట్ చేసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా లెవెల్. అయితే ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ మీదే అందరి అంచనాలు. అయితే రీసెంట్గా ఫౌజీ, హను రాఘవపూర్ డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ డేట్ అనౌన్స్మెంట్ జరిగింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ లాంటి భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ హను రాఘవపూడి ఇంతకుముందు తీసిన సీతారామం క్లాసికల్ హిట్. అయితే ఇప్పుడు వస్తున్న ఫౌజీ పోస్టర్ చూస్తే 1932 అంటే స్వతంత్రానికి ముందు పీరియాడిక్ డ్రామాగా, యాక్షన్గా చూపిస్తున్న ప్రభాస్ ఒంటి మీద చొక్కా లేకుండా ఎంతోమంది శవాల మధ్య కత్తి పట్టుకు నుంచున్న సీన్ చూస్తుంటే ఇది ఒక పీరియాడిక్ డ్రామాగా, యాక్షన్ సినిమాగా కనిపిస్తుంది. అలాగే హను రాఘవపూడి లాంటి క్లాసికల్ డైరెక్టర్ నుంచి వస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోస్టర్ చూస్తేనే స్పిరిట్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్లోనూ, ఇటు సినిమా అభిమానుల్లోనే పెరిగిందని చెప్పాలి. హను రాఘవపూడి లాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టు యాక్షన్ ఎలివేషన్ చూస్తే మరి ఎలాంటి ప్రపంచం క్రియేట్ చేస్తుందో. డిసెంబర్లో రాబోతున్న ప్రతి సినిమా కూడా గత కొంతకాలంగా 2 సంవత్సరాలుగా డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా హిట్ సొంతం చేసుకుంటుంది. మరి రాబోతున్న ప్రభాస్ లాంటి ఈ యాక్షన్ సినిమాకి ఎలాంటి ప్రపంచం, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.